బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పేషీలో ఉండగా ఛాతీ నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో డిస్పెన్సరీలో సిబ్బంది వైద్యం అందించారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీకి ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పేషీలో ఉండగా ఛాతీ నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో డిస్పెన్సరీలోని సిబ్బంది వైద్యం అందించారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రమేష్, చెప్పండి, అసలు మధు యాష్కి ఛాతీ నొప్పి వచ్చింది, అక్కడ సిబ్బంది ఏమందించారు వైద్యం, ఏఐజీలో డాక్టర్లు ఏమంటున్నారు? మీ దగ్గర సమాచారం ఉందా? కాంగ్రెస్ నేత మధు యాష్కి ఈరోజు కొద్దిసేపటి క్రితమే సెక్రటేరియట్ లో అస్వస్థతకు గురయ్యారు. లక్ష్మీనాగ్ ఏదైతే మంత్రితో మాట్లాడే క్రమంలో ఆ ఛాంబర్ లో వెళ్తున్న క్రమంలో కొంత ఛాతీ నొప్పి వచ్చినట్టుగా గుర్తించి వెంటనే తన పక్కన ఉన్నటువంటి అనుచరులకు చెప్పడం జరిగింది. ఛాతీలో నొప్పి వస్తుంది అని చెప్తూనే అక్కడే పడిపోయారు ఆయన. వెంటనే స్పందించినటువంటి ఆయన అనుచరులు పక్కనే ఉన్నటువంటి సెక్రటేరియట్ సంబంధించిన హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్ లో గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఛాతీ నొప్పిలో స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన సచివాలయంలో కుప్పకూలిపోవడంతో అక్కడ సచివాలయ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇమ్మీడియట్ గా స్పందించి వెంటనే ప్రాథమిక చికిత్సను కూడా అందించడం జరిగింది. సచివాలయం హెల్త్ సెంటర్ లో ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్ లో ఏఐజీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక ఏఐజీ నుంచి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ అయితే విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రమాదం ఏమీ లేనట్టుగా మనకు సమాచారం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రమేష్.